హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఇండియన్ 2 సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది బా, ఉరుమా ఉరుమా అని చెప్పేసి. నిజంగా ఈ సాంగ్ విన్న తర్వాత నిజంగా నేను మాత్రం ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్క కమల్ హాసన్ సార్ ఫ్యాన్స్ కావచ్చు, మనకు ఇండియన్ సినిమా లవర్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నిజానికి ఇండియన్ అంటే భారతీయుడు సినిమాలో ఏ రేంజ్లో మ్యూజిక్ ఉంది అనేసి మనం ఒకసారి గమనిస్తే మాత్రం అసలు మన గుండె ఆ మ్యూజిక్కి ఫీల్ అవుతుంది భయ్య. మనకు అంత ఆ రేంజ్లో అయితే వస్తుంది మనకు ఆ ఫీల్నెస్. నిజానికి ఈ సినిమాలో కొట్టిన మ్యూజిక్కి మాత్రం అసలు కొడతారేమో కమల్ హాసన్ సార్ ఫ్యాన్స్ కానీ చాలామంది సినీ లవర్స్ కానీ. ఎందుకు అలా అంటున్నానంటే, నిజానికి ఇప్పటివరకు 3 సాంగ్లేమో రిలీజ్ అయిపోయాయి భారతీయుడు 2 సినిమా నుంచి. అసలు అసలు ఒకటి కూడా కంపారిజన్ లేని సాంగ్స్, అసలు వేస్ట్ సాంగ్లోనే చెప్పాలి. అసలు ఏ రేంజ్లో కొడుతున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్లో అని చెప్పేసి చూస్తే అసలు మర్చిపోతుంది భయ్య. అసలు అనిరుద్ కొట్టేది మ్యూజిక్ అని చెప్పేసి కింద కామెంట్లో కూడా చాలామంది అయితే పెడుతున్నారు. లేదు, కొంతమంది మాత్రం అంటే డై హ్యాడ్ ఫ్యాన్స్ ఉంటారు కదా అనిరుద్కి, అలాంటి వాళ్ళు మాత్రం కింద మాత్రం సూపరు, ఎరగదీసావు, కుమ్మేసావు అని మాత్రం పెడుతున్నారు. నిజంగా మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మీరు జెన్యూన్గా కింద పెట్టండి కామెంట్లో, మరీ ఇంత ఎబ్బేట్గా పెట్టకండి. ఎందుకంటే సాంగ్ ఎలా ఉంటే అలా పెట్టండి. నాకు మాత్రం అది మాత్రం అనిపించింది భయ్య కింద కామెంట్లో పెడుతుంటే. ఎందుకంటే మరి ఇంత చెత్తగా ఉన్న సాంగులకు కూడా మీరు ఎందుకు ఈ రేంజ్లో మీరు కింద పొగుడుతున్నారు అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ కమల్ హాసన్ సార్ మీద అంటే మీకు మంచి ఒపీనియన్ ఉండి మీరు ఆయన ఫ్యాన్స్ కాబట్టి మీరు అలా పెట్టడంలో తప్పులేదు. కాకపోతే ఇక్కడ అనిరుద్ మ్యూజిక్ భయ్య, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి అనిరుద్ మ్యూజిక్ ప్రతి సినిమాకి ఎలాగ కొట్టాడా అంటే లేదు భయ్య. అసలు నిజంగా జైలర్ సినిమా కావచ్చు, మనకు లియో సినిమా కావచ్చు, ఈ సినిమాలకి కొట్టిన అంటే ఒక రేంజ్లో అయితే కొడతాడు భయ్య. అసలు మనకు విక్రమ్ సినిమాకి కావచ్చు, ఈ సినిమాలకి ఒక రేంజ్ మించి ఒక రేంజ్లో అయితే మనకు పాటలు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది. కానీ ఈ సినిమాకి ఎందుకు ఇలా కొడుతున్నా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ వస్తుంది. అలాగే కొంతమందికి మాత్రమే నచ్చుతుంది భయ్య. అయితే నేనైతే ఒకటే అంటున్నాను భయ్య, నిజంగా ఇండియన్ 2 సినిమా అనేది ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య చాలామందికి. ఎందుకంటే ఎప్పుడో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్గా వస్తుంది సినిమా ఇది. అది కాకుండా ఆ సినిమా ఏ రేంజ్ అంచనాలను అందుకుందో అప్పట్లో, అది మ్యూజికల్ వల్లనే ఒక రేంజ్ అంచనాలను అయితే అందుకుంది భయ్య. మరి ఈ సినిమా ఏ రేంజ్లో పోతుందో, అసలు అనిరుద్ వల్లనే ఈ సినిమా డౌన్ఫాల్ అవుతుంది అనే దీంట్లోకి అయితే వచ్చేస్తున్నారు. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి